ఆత్మీయ అతిథుల్లా తెలతెలవారుగానే గుమ్మం ముందు కనువిందు చేసే చిరుపక్షే పిచ్చుక. ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఏదో పనున్నట్లు హడావిడి చేసేస్తాయి. కుప్పనూర్చినా, కూరలు తరిగినా, చివరకు చంటి పిల్లాడికి అన్నం తినిపించినా అవి కనువిందు చేసేవి. ఇంటి సూరుల్లో ఆవాసాలు ఏర్పరచుకొని ఆహ్లాదాన్ని పంచేవి. కొందరికి పిచ్చుకల అరుపులు నసలా అనిపించినా అవి ఒక్కరోజు కనిపించకపోతే ఏదో తెలియని వెలితి. చెంగు చెంగున ఎగురుతూ ఇళ్లంతా సందడి చేసే పిచ్చుకలకు ఓ దినోత్సవం ఉంది. అదే వరల్డ్ స్పారోస్ డే. ఆ దినోత్సవాన్ని నేడు జరుపుకుంటున్నాం. పిచ్చుకల శాస్త్రీయ నామం పేసర్ డొమెస్టిక్. ఇవి అండమాన్ నికోబార్ దీవులు మినహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. స్పానిష్, ఇటలీలో ఉండే పిచ్చుకలకు మన దగ్గర ఉండే పిచ్చుకలకు దగ్గర సంబంధాలున్నాయి. ఇళ్లల్లో సంచరించే పిచ్చుకలతో పాటు ఆకుపచ్చ, బంగారు రంగు పిచ్చుకలు కూడా ఉన్నాయి. వీటిని ట్రీ స్పారోస్ అంటారు. తమిళనాడు వాసులు వీటిని కురువి అని పిలిస్తే, హిందీ మాట్లాడేవారు గోరియా అనే ముద్దుగా పిలుచుకుంటారు. సంతానోత్పత్తి సామర్థ్యం అధికంగా కలిగి ఉండటం పిచ్చుకల సొంతం. వాతావరణ పరిస్థితులను బట్టి ఇవి ఏడాదికి 3 నుంచి 4 సార్లు గుడ్లు పెడతాయి. ఇలా ఒక్కో పర్యాయం 3 నుంచి 5 గుడ్ల వరకు పెడతాయి. ముఖ్యంగా ఎండాకాలం ఈ పక్షులు గుడ్లు పెట్టడానికి అనువైన కాలం. ఈ గుడ్లు పిల్లలుగా మారటానికి 9 నుంచి 16 రోజుల సమయం పడుతుంది. పిచ్చుకలకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుంటే 20 నుంచి 23 సంవత్సరాల వరకు పెరుగుతాయి. అన్నట్లు 85% పిచ్చుకలు ఏకపత్ని వ్రతాన్ని కొనసాగిస్తాయి. అంటే బతికినంతకాలం ఒకే ఆడ పిచ్చుకతో జీవనం సాగిస్తాయి. ప్రస్తుతం పిచ్చుకల కిచకిచలు కరువయ్యాయి. ఈ బుల్లి పిట్టలకు ఆవాసాలే కనిపించకుండా పోతున్నాయి. కాంక్రీట్ జంగిల్స్ లాంటి నగరాల్లో అపార్ట్మెంట్ కల్చర్ వీటి పాలిట శాపమైంది. సెల్ టవర్ల వచ్చే రేడియేషన్ వీటి మరణానికి యమపాశమవుతోంది. కామన్ హౌస్ స్పారో ఇప్పుడు చాలా అన్కామన్ అయిపోయింది. పిల్లలకు పిచ్చుక బొమ్మలు చూపించి ఇది పిచ్చుక అని చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనంతటికీ మనమే కారణం. మనిషి స్వార్థానికి ఈ చిన్ని పిట్టలు బలవుతున్నాయి. సెల్ ఫోన్ టవర్ల తరంగాలు, రేడియేషన్ పిచ్చుకలకు మృత్యురేఖలా తయారయ్యాయి. మైక్రోవేవ్స్ తాకిడికి పిచ్చుకలు చచ్చిపోతున్నాయి. వాహనాల నుంచి వెలువడే సీసం వాయు కాలుష్యాన్ని పెంచుతోంది. ఆ కాలుష్యం పిచ్చుకలకు ఆహారమైన కీటకాల్లో ప్రమాదకరమైన మోతాదులో చేరుతోంది. ఫలితంగా ఆ కీటకాలను తిన్న పిచ్చుకలు చనిపోతున్నాయి. అంతేకాదు, పరిమితికి మించి క్రిమి సంహారకాలు వాడటం వల్ల కూడా పిచ్చుకలు మృత్యువాత పడుతున్నాయి. ఇలా తిరాపాపం తలా పిడికడన్నట్లు పిచ్చుకపై మనిషి బ్రహ్మాస్త్రం వేస్తున్నాడు. భూమిపై పిచ్చుకకు స్థానాన్ని కల్పించలేకపోతున్నాడు. అసలే చిన్న పక్షి, దీన్ని సైతం మనుషులు వదలటం లేదు. ఊర పిచ్చుకలను ఆహారంగా తీసుకుంటే సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని కొందరి నమ్మకం. పిచ్చుకలను సైతం వేటాడేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, యునానీ వైద్యంలో లేహ్యం కోసం పిచ్చుకల రక్తాన్ని వాడుతున్నారు. మొత్తంగా అంతరించిపోతున్న పిచ్చుకలను ఫోటోల రూపంలో చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పూర్వం కిరాణా షాపుల్లో ఏ కాస్త గింజో దొరికేది. కానీ నేడు గల్లీ గల్లీకి వెలుస్తున్న సూపర్ మార్కెట్ల పుణ్యమా అని ఆ చిన్న పక్షులకు ఆహారాన్ని దూరం చేస్తోంది. ప్యాకింగ్ ఫుడ్స్ పిచ్చుకలకు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. కాంక్రీట్ జంగల్లో పిచ్చుకలు చూద్దామన్నా కనిపించడం లేదు. హైదరాబాద్లో వందల సంఖ్యలోనే ఉన్నాయని పర్యావరణ సంస్థలు సర్వే చేసి మరీ చెబుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రాలో పిచ్చుకల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అంతరించిపోతున్న పిచ్చుకలకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. దీనికోసం ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఏటా మార్చి 20న పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృత్రిమ పక్షిగూళ్లను పంపిణీ చేస్తున్నాయి. పిచ్చుకల కోసం ఉచితంగా నెస్ట్ బాక్స్లను అందిస్తున్నారు. అటు ఢిల్లీ ప్రభుత్వం పిచ్చుకకు రాష్ట్ర పక్షి హోదా ఇచ్చి గౌరవిస్తోంది. పిచ్చుకలను సంరక్షించడం కోసం ఎంతో కృషి చేస్తోంది. పిచ్చుకలను సంరక్షించకపోతే రాబోయే రోజుల్లో ఫోటోలు చూసుకోవటం తప్ప చేసేదేమీ ఉండదు.
పాఠశాలల స్థాయి నుంచే పిచ్చుకలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.